విశాఖ నగరంలో ఆర్గానిక్ ఫుడ్ లవర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈ క్రమంలో నగర ప్రజలకు, పర్యాటకులకు అవసరమైన ఆర్గానిక్ ఫుడ్స్ ని అందించేలా వసంతపోలి పేరిట ప్రత్యేక హోటల్ ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో అందుతున్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ ను దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సైతం సందర్శించి ఇక్కడ వంటకాలను రుచి చూసి కితాబిచ్చారు. అయితే ఇదే హోటల్ తాజాగా ఆర్కే బీచ్ లోని అంబికా సీ గ్రీన్ హోటల్ వద్ద నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ హోటల్ విశిష్టత, ఇక్కడ దొరికే పదార్థాలు తదితర వాటిపై మా విక్టరీ మీడియా విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ హోటల్ అధినేత సుధీర్ తో ఫేస్ టు ఫేస్. వాసనపోలి అనే పేరు పైన విశాఖలో ఒక విద్యార్థి యువకుడు ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు. అసలు ఆ వాసనపోలి అంటే ఏమిటి, అసలు ఆ టైటిల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆ వాసనపోలి యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకొని మన విక్టరీ మీడియా ప్రేక్షకులకు తెలియపరిచిన ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అసలు వాసనపోలి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. వాసనపోలి అంటేనే ఇడ్లీ అని అర్థం. మనకి తెలుగు వాడే, అది తెలుగు పదమే. అదివరకు మనకి ఈ తెలుగు వాళ్ళకి ఇడ్లీ పాత్రలు ఏమి ఉండేవి కాదు. ఒక పాత్రకి నీళ్లు పోసి లోపల పైన గుడ్డ కట్టేవాళ్ళు. ఆ గుడ్డ కట్టేదాన్ని వాసన కట్టడం అంటారు. దానిపైన పెట్టే పోలీలే కుడుములే వాటిని పోలి అని కూడా అంటారు. మన వాళ్ళు ఒకటి బాగా ఎక్కువ రైస్ కలపకుండా మినప్పిండి ఎక్కువ వేసేసి ఇలా పెట్టేవాళ్ళు చేతితో. అలా పెట్టి పైన ఒక బేషన్ లాంటిది దాన్ని మూత వేసేవాళ్ళు. ఇంకా అది అలానే చేసుకుంది. మనకి ఇడ్లీ పాత్రలు లేవు. అప్పుడు ఉండేదే ఆవిరి కుడుము, వాసన పోలి అని. ఇది వాసన పోలి అంటే ఒక ఆవిరి కుడం. ఓకే, అంటే ఈ ఆవిరి కూడాన్ని రెస్టారెంట్ పెట్టాలి మీకు ఎందుకు అనిపించింది? నేను మిల్లెట్స్ గురించి ట్రైబల్స్ దగ్గర 1.5 years నేను ఉండి వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క వ్యవసాయ విధానం ఇదన్నీ స్టడీ చేసేటప్పుడు వాళ్ళు నాకు పరిచయం చేశారండి. ఇది మిల్లెట్స్ అండి, కొర్రలు, సామలు, ఊదలు ఇవన్నీ పరిచయం చేస్తుంది వాళ్ళే దంపి నాకు అన్ని పెట్టేవాళ్ళు. వాటిని మరి ఇంత బలంగా ఉన్నప్పుడు నాకు బాగా అనిపించింది. మా అమ్మగారికి చెప్పినా కానీ మా అమ్మగారు కూడా వండలేకపోయినప్పుడు వీటితో ఇంకేమైనా కొత్తగా చేద్దాము, చేసి డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ తీసుకోవచ్చు. దాని ద్వారా నేను వాళ్ళకి బాగా సపోర్ట్ చేసిన అవుతాను. ప్లస్ నేనేమన్నా సొసైటీకి మంచి ఫుడ్ ఇద్దామని అనుకున్నాను. అప్పుడు నేను మామూలుగా ఫుడ్ మీద ఏ ఫుడ్ ఇస్తే బాగుంటుందని చదువుతూ ఉంటే వాటి మీద వచ్చిందండి. ఇదేంటి మామూలు ఇడ్లీ అనేది WHO కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. దానికి ముందు వాడు ఏంటిది ఇడ్లీ అనే దాని ఇడ్డెనా ఇవన్నీ కూడా తమిళ వైపు నుంచి వచ్చింది. దానికి ముందు వాడిన ఆవిరి ఇంకా ముందు వాడు వాసన కుడు అట్లా స్టార్ట్ చేశాను సార్. మనం వాడిన ప్రోడక్ట్స్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మనం ఎట్లాంటి సక్సెస్ రేట్స్ ఉంది. సో ఈ నూతన సర్వీసెస్ ఏదైతే ఈ అంబికా సీ గ్రీన్ బీచ్ రోడ్ మీరు ప్రారంభించారో, సో పీపుల్ మీరు ఎలాగ వెల్కమ్ చెప్తున్నారు? సార్ నేను ఎవరిని జడ్జ్ చేయలేను సార్. ఎవరి యొక్క బయట మిల్లెట్ రెస్టారెంట్స్ కూడా మిల్లెట్స్ అందరూ తినాలనేది నా ఒక యోచన సార్. నా ఆలోచన కూడా అదే, మిల్లెట్స్ అందరూ తినాలి. నేను ఎక్కువ పెట్టలేకపోవచ్చు, నేను ఒక్కడిని. మిగతా వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టారు. దానివల్ల వైజాగ్ పీపుల్ ఇంకా మిల్లెట్ ఫుడ్ అందుతుంది, ఇంకా సంతోషమే సార్. ఈ విధంగానే ఈ యొక్క ప్రిమిసెస్లో దయచేసి కస్టమర్స్ అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఇంకా పైకి తేవాలని కోరుకుంటూ, ఇంకా మమ్మల్ని ఈ రెస్టారెంట్కి రావాలని కోరుకుంటున్నాను సార్. చూసారు కదా, ఏదైతే చదువును కూడా చదివి పక్కన పెట్టి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నా తల్లిని ఏ విధంగా అయితే తన ఆరోగ్యాన్ని కుదురుపరుచుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడిందో, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలి. ప్రతి ఒక్కరు భావి తరాలకి ఈ హెల్దీ ఫుడ్, అంటే గతంలో అందరు కూడా ఈ ఫుడ్నే వాడేవారు. జనరేషన్ పెరిగే కొద్దీ మన పాశ్చాత్య దానికి డెవలప్మెంట్ ఏదైతే మన ఈ పోకడలు అయితే ఉన్నాయో, అందరూ ఫుడ్లో కూడా చాలామంది చేంజెస్ కనిపించే, దానివల్ల అనారోగ్య బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరలా మనం గతంలోకి వెళ్ళినట్లయితే, గతంలో ఏదైతే ఫుడ్ని జనరేషన్ వాడేవారో ఆ ఫుడ్ వల్ల ఎంత మేలు జరిగిందో అదే ఫుడ్ యొక్క ఉపయోగాన్ని ప్రజలకు తెలియపరచడం నా యొక్క సదుద్దేశం. ఖచ్చితంగా పాత రెస్టారెంట్లు ఏ విధంగా నన్ను ఆదరించారో నా కస్టమర్లు కానీ ప్రేక్షకులు కానీ, అదేవిధంగా ఈ నూతన రెస్టారెంట్ ఏదైతే బీచ్ రోడ్ విశాఖ అంబికా సీ గ్రీన్ ప్రాంతంలో ఏదైతే రీసెంట్గా ప్రారంభించాను, ఖచ్చితంగా నా కస్టమర్ విజిటింగ్ చేస్తారో, నేను ఇచ్చే క్వాలిటీ కావచ్చు, లేకపోతే దీని ఫుడ్ వల్ల ఉపయోగం ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తానని ఒక మంచి నమ్మకంతో సుధీర్ మనతో పాటు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా దాన్ని వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే తను వాడే క్వాలిటీ సంబంధించి కానీ, లేకపోతే దానివల్ల ఉపయోగం నేను కూడా తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెస్టారెంట్ సందర్శించడం ద్వారా అలాంటి ప్రజల సంక్షేమం కోసం, లేకపోతే ప్రజల ఆరోగ్య నిమిత్తం ఏదైతే కష్టపడుతుందో వారిని కూడా మనం ఎంకరేజ్ చేసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరచిన ఒక సదుద్దేశంతో ముందు రావడం జరిగింది. ఇది ఒక రెస్టారెంట్ ఒక స్పెషల్ స్టోరీ.